నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు హౌస్ మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చారు కదా. అది పడవ టాస్క్. ముంచేవారెవరు తేల్చేవారెవరో చెప్పండి అని చెప్పేసి అందులో తనుజ నాకెవ్వరు సపోర్ట్ లేరు సార్ ఈ హౌస్లో అని చెప్తుంది. కానీ అందరు సపోర్ట్ ఆమెకే ఉంటారు. ఎందుకు ఇష్టంతో అయినా అయి ఉండొచ్చు, లేకపోతే తను బాధపడుతుంది అనేసి అయినా అయి ఉండొచ్చు. అందరు సపోర్ట్ చేస్తారు కానీ ఎవరు సపోర్ట్ లేరు సార్ అని చెప్తుంది. కళ్యాణ్ పేరు కూడా చెప్పదు ఆఖరికి. కళ్యాణ్ చాలా బాధపడతాడు. అట్లా చెప్పడం తప్పే కదా. కళ్యాణ్ ఇంత సపోర్టివ్గా ఉంటాడు. తన గురించి కంటే తనుజ గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. తన పేరు కూడా చెప్పలేదు. అప్పుడు నాగ్ సార్ కొంచెం సపోర్టివ్గా అనిపించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా హౌస్ మేట్స్లో అంటే అప్పుడు కళ్యాణ్ పేరు చెప్తుంది. నీ వీక్నెస్ ఎవరు అంటే భరణి పేరు చెప్తుంది. కానీ తనుజ ఎందుకు అలా మాట్లాడుతుంది? కళ్యాణ్ ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉన్న ఎవరు సపోర్ట్ లేదని మాట్లాడుతుంది. కావాలనే తనుజ కళ్యాణ్ని తక్కువ చేసి తను హైలైట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాస్క్ విషయానికి వస్తే సంజన గారికి ఎక్కువ ఓట్స్ వస్తాయి. అందుకే సంజన గారికి బిగ్ బాస్ బిగ్ బాంబ్ ఇచ్చారనమాట. అందులో నో ఫ్యామిలీ వీక్ అని రాసి ఉంటుంది. అప్పుడు సంజయ్ గారు చాలా బాధపడతారు. ఎంత బాధపడతారంటే తనను చూసిన అందరికీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. బిగ్ బాస్ మీద అందరికీ కోపం వచ్చింది. ఎందుకంటే 5 months బేబీని అక్కడ వదిలేసి వచ్చింది. తనకు రెస్ట్ ఎంత అవసరం, తనకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. అయినా కానీ అన్ని ఫుడ్ అంతా వేరు ఉంటుంది. 5 months బేబీ ఉన్నప్పుడు వదిలేసి రావాలంటే ఎంత బాధగా ఉంటుంది. కానీ వాళ్ళ కెరియర్ కోసం తను ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లలే హౌస్లో అడుగు పెట్టారంటే తనకి ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఇన్ని వీక్స్ ఫ్యామిలీ వీక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు సడన్గా ఆ మాట చెప్పేసరికి తను తట్టుకోలేకపోయింది. అదే వేరే హౌస్ మేట్స్కి ఫ్యామిలీ వీక్ లేదని అంటే నేను అంతగా బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మ ఎమోషనల్ ఉంది. అక్కడ ఫస్ట్ వీక్లో ఎందుకు ఏడుస్తుంది, అదే ఏడుస్తుంది, ఒకటేమేను ఎప్పుడు ఎమోషనల్గా ఉంటుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది అందరినీ అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది 5 months బేబీని వదిలిపెట్టేసి వచ్చింది. తన మైండ్ సెట్ వేరే ఉంటుంది అనేసి. తర్వాత అందరూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది అంటుంటే తనని తను మార్చుకొని తన లోపల తనే బాధపడుతూ పైకి అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లేదనేసరికి తన బాధ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. తను అలా ఎక్కి ఏడుస్తుంటే చాలా అంటే చాలా బాధ వేసింది. కొంతమంది అనుకోవచ్చు సంజన అంటే ఇష్టం లేని వాళ్ళు డ్రామా చేస్తుందేమో అనేసి. కానీ ఏ దాంట్లో అయినా డ్రామా చేస్తుంది అనుకోవచ్చు. కానీ అమ్మ విషయంలో ఎవ్వరూ డ్రామా చేయరు. అక్కడికి ఇమాన్యుల్ చెప్తున్నారు, ఏం కాదు మమ్మీ అలా ఊరికే చెప్పింటారు, వస్తారు నన్ను నమ్ము అనేసి. కానీ ఒక తల్లి బాధ వస్తారనే హ్యాపీనెస్ కంటే రారేమో అని 1% బాధ కూడా చాలా బాధ పెడుతుంది. అందుకే తను తట్టుకోలేకపోతుంది. తన పిల్లల ఫ్యూచర్ కోసం డెలివరీ అయ్యి 5 monthsకే తను బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఫుడ్కి అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళంపటి తనకు అయినంతలో గేమ్స్లలో ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ బిగ్ బాస్ టీఆర్పీ కోసం తల్లి ఎమోషనల్తో ఆడుకోవడం కరెక్ట్ కాదని నేనైతే అంటాను. వేరే ఏ పనిష్మెంట్ ఇచ్చినా కానీ తను తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. తను ఎంత గొడవ పడినా జెన్యున్గా ఉంటుంది హౌస్లో. అందరు ఇష్టపడతారు తనని. కానీ ఇలా ఫ్యామిలీ వీక్ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. నేనైతే ఇంకా ఫ్యామిలీ వీక్లో ఫస్ట్ వీకే సంజన వాళ్ళ పిల్లలు రావాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున గారు చెప్పారు. అందులో నిఖిల్ సాటర్డే ఎలిమినేట్ అయితే అయ్యాడు. సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ప్రోమోలో అయితే లాస్ట్ గేమ్లో దివ్య గౌరవ్ అయితే ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? నేనైతే గౌరవ్ అవుతాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే లాంగ్వేజ్ పరంగా తనకు కష్టమవుతుంది. ఎక్కడ నాకు ఎక్కువ కనిపించట్లేదు. దివ్య అయితే అక్కడక్కడన్నా కనిపిస్తుంది. భరణి గారితో గొడవ పడుతునో ఎక్కడో దిక్కు కనిపిస్తుంది. కానీ గౌరవ్ ఎక్కడ కనిపించలేదని నా అభిప్రాయం. గౌరవ్ పోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. మీరు ఎవరు వెళ్తారు ఈ వీక్ అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.